బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునుంది. ఇక ఇందుకు సంబంధించి రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, అక్కడ పరిస్థితి ఏంటి? రేపు అటు గురువారం రోజు నాడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నట్టుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అటు కేబినెట్ లో భేటీ అవ్వనున్నట్టుగా అయితే సమావేశంలో బీసీ రిజర్వేషన్ గురించి సంబంధించి, అదేవిధంగా స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ కి సంబంధించి కూడా మాట్లాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా కొత్త దీనికి సంబంధించిన కొత్తవి కూడా అంటే కొత్త కార్యక్రమాలకు కూడా అటు చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా కట్టుదిట్టం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా కొత్త హామీలు కూడా ఇచ్చే విధంగా ప్రజలకు అందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కూడా వాళ్ళు దానిపైన స్టెప్ తీసుకుంటున్నట్టుగా తెలుసు. దీనికి సంబంధించి అటు కేబినెట్ లో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఆల్రెడీ మనకు అది ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించిన వాటిపైన కూడా వాళ్ళు మాట్లాడుకునే విధంగా అయితే తెలుస్తుంది. అయితే అటు బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం అయితే అందరికి తెలిసింది. అటు సుప్రీంకోర్టు అటు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ న్యాయ నిపుణులకు కూడా కమిటీ వేయనున్నట్టుగా తెలుసు. అయితే న్యాయ నిపుణులతో రిపోర్టు ప్రభుత్వానికి చేరినట్టుగా తెలుస్తుంది. అయితే కేబినెట్ వేదికపై చర్చించి దీనికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ పట్ల కూడా అటు ప్రభుత్వం ఒక తదుపరి చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో కూడా మాట్లాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు కొంతమంది మేధావులతో కూడా వాళ్ళు చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు కేబినెట్ మంత్రులు అందరూ రేపు అటెండ్ అవ్వనున్నారు కాబట్టి దాంతో పాటు అటు బీసీ కులానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చేస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రేపు క్యాబినెట్ సమావేశం పైన ఎక్కువగా అటు బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన ఆ అంశం పైన ఎక్కువగా మాట్లాడే విధంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ఆల్రెడీ మంత్రులు అదేవిధంగా మినిస్టర్లు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన ప్రచారాల్లో అయితే జోరుగా సాగుతున్నాయి కాబట్టి వాటిపైన ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా అటు చర్చించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎవరెవరైతే క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్లి మాట్లాడే ప్రయత్నం అయితే రేపు ఈ కేబినెట్ సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే కొత్త స్కీమ్స్, ఎటువంటి స్కీమ్స్ అమలు చేసే ప్రజలకు సద్వినియోగంగా ఉంటుంది, అటు యూస్ఫుల్ గా ఉంటుందన్న నేపథ్యంలో కూడా అటు ఆల్రెడీ కొద్ది రోజుల నుంచి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా ఎందుకంటే గతంలో ఇచ్చిన 6 హామీల పట్ల కూడా 100 రోజులు నెరవేరుస్తామన్నవి కూడా కొద్దిగా ఒకటి వెనకాల ఒకటి నెరవేరుస్తున్న విషయం అయితే మనకు తెలిసింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దానికి సంబంధించి ఇంకా ఇటువంటివి రిపీట్ అవ్వకుండా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అన్ని గ్యారంటీలు నెరవేర్చి ఇంకా కొత్త గ్యారంటీలకు సంబంధించిన వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. అయితే రానున్న రోజుల్లో ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కొత్తగా ఇంకా కొన్ని అమలు చేసే విధంగా కూడా వీళ్ళు అన్ని ప్లాన్లు వేసుకుంటున్నట్టుగా తెలుసు. అయితే ఆల్రెడీ ఇప్పుడు ఉచిత బస్సుతో పాటు కొన్ని గ్యారంటీలు కూడా ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కంప్లీట్ గా ఏ విధంగా చేయాలన్న దానిపైన కూడా వాళ్ళు చర్చిస్తారని అయితే తెలుస్తుంది. అయితే అటు బీసీ రిజర్వేషన్ లో కీలకంగా ఉన్న నాయకులు అటు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్ పట్ల ఎలాంటి చర్చ నడుస్తుంది, దానికి సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ భరత్.